కబడ్డీ ఆడితే డోకుపోతే గాని వాతలెందుకు పడతాయక్క? అది కబడ్డీతోనే ఆగలేదు. ఆ తర్వాత కోలాటం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకరిది స్టిక్ మరొకరిది హ్యాండ్ అంటూ హ్యాండ్ మీద కోలాటం ప్రాక్టీస్ చేశాము. ఏంటక్క, కోలాటం చేతుల మీద చేస్తే దెబ్బలు తగులుతాయని తెలీదా? మరీ అలాంటి పిచ్చి గేమ్లు ఆడడం ఏంటి? ఏ టేబుల్ గేమో ఆడుకోవచ్చు కదా. ఏంటోరా, ఒక్కోసారి అలాంటి విపరీత బుద్ధులు పుడుతుంటాయి. ఇదిగో ఇలాంటి పనిష్మెంట్లు జరుగుతూ ఉంటాయి. సరే, ఈ దెబ్బల గురించి నువ్వేం వరి అవ్వకు. దెబ్బ మీది, నొప్పి మీది, వాత మీది, కాపడం మీది, నాకెందుకు వరి? కాకపోతే ఈసారి జాగ్రత్తగా ఉండండి. పడ్డవాడికే ఇలా దెబ్బ తగులుతుంది. బీ కేర్ఫుల్. ఇవాళ ధరణి చెకప్కి హాస్పిటల్కి వస్తే నాకు ఒక పేషెంట్ని చూస్తున్నట్టు అనిపించలేదు జనని. కూతురు నాన్నతో కబుర్లు చెప్తున్నట్టు, తండ్రి కూతురు యోగక్షేమాలు అడుగుతున్నట్టు ఫీల్ అయ్యాను. అమ్మా, నాన్ననేగా, నా దగ్గర మొహమాట పడకు, నీ ఇష్టాలన్నీ చెప్పమ్మా, అన్నీ తెచ్చి నీ ముందుంచుతా అని అనాలని పెదాల దాకా వచ్చినా మనం కలిసి చెప్పి తనని తల్లిదండ్రులుగా గుండెలకి హత్తుకోవాలని నా మాట నాలోనే బలవంతంగా దాచుకోవాల్సి వచ్చింది జనని. తను ఉన్నంతసేపు అలా రెప్పార్పకుండా చూస్తూనే ఉన్నాను. అస్సలు టైమే తెలియలేదు. అలా చూస్తున్నంతసేపు ఏదో తెలియని ఉద్వేగం, ఒక రకమైన తన్మయత్వం, తృప్తి, సంతోషం, గూస్ బంప్స్ వస్తుంటే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. నీకు కూతురి మీద ఎంత ప్రేమ ఉందో నీ మాటల్లో నాకు స్పష్టంగా అర్థమవుతుంది కూడా. ఏంటో కన్నీళ్ళు ఆగడం లేదు జనని. మనసులో ఏదో అర్థం కాని ఆలోచన. గుణ, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మరీ ఏంటిది చిన్న పిల్లాడిలాగా? సారీ, నేను సడన్ గా ఏదో ఫీల్ అయ్యి కంట్రోల్ చేసుకోలేకపోయాను. కన్న కూతురికి నిజం చెప్పాలని, ప్రేమగా అమ్మ అంటూ గుండెలకు హత్తుకోవాలని, ధరణితో నాన్న అని పిలిపించుకోవాలని నువ్వు మానసికంగా ఎంత స్ట్రగుల్ అవుతున్నావో నేను అర్థం చేసుకోగలను కూడా. ఒకప్పుడు ఇదే బాధ, ఇలాంటి మానసిక సంఘర్షణే నేను అనుభవించాను. ఇప్పుడు చెప్పుకోవడానికి నీకు నానే నేనున్నాను, కానీ నేను బాధ పంచుకొని బరువు తెంచుకోవడానికి ఎవరూ లేక, గుండెల్లో దాచుకోలేక, ఊపిరాడక ఎంత ఉక్కిరిబిక్కిరయ్యానో నాకు మాత్రమే తెలుసు. బాధపడక గుణ, ఈ బాధ ఎక్కువ కాలం ఉండదు. ధరణి మానసికంగా, శారీరకంగా బాగా కోలుకున్న తర్వాత ఇద్దరం కలిసి తనకి నిజం చెప్పేద్దాం. కాస్త ఓపిక పట్టు. సరే. అవును, ఇప్పుడు ధరణి ఎలా ఉంది? ఓకేనా అంతా? పర్లేదు, చాలా బెటర్ అయింది. కొన్ని రోజులు స్ట్రెయిన్ అవ్వకుండా రెగ్యులర్గా మెడిసిన్ వాడితే, కొంచెం పీస్ఫుల్గా ఉంటే క్యూర్ అయిపోతుంది. షీ విల్ బి బ్యాక్ టు ప్రీవియస్. కండిషన్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. థ్యాంక్ గాడ్. అందులో టైం ప్రకారం రెగ్యులర్గా వాడమని చెప్పావా? అదెలా మర్చిపోతాను, 1కి 10 సార్లు హెచ్చరిస్తూ మరీ చెప్పాను. సరే, మనం ఇద్దరం కలిసి ధరణికి నిజం చెప్పే రోజు తొందరలోనే వస్తుందని ఆశిద్దాం. ఉంటాను. అలాగే.
ఇవాళ హాస్పిటల్కి వెళ్ళొచ్చావు కదా, ఏమన్నారు? ఎనీ ప్రాబ్లం? ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ కదా? కంప్లైంట్ ఏమీ లేదు, హీల్ అవుతుంది, వరి అవ్వాల్సిన అవసరమేం లేదన్నారు. నీకు హీల్ అయిందాకా నాకు పెయినే ధరణి. అదేంటి? అమాయకంగా అడుగుతావేంటి? నువ్వు ఎక్కడున్నావు? సపరేట్గా ఎక్కడో లేవు కదా. ఇక్కడ ఈ హార్ట్లో ఉన్నావు. నీ నొప్పి ఏదైనా బాధ నాకేగా. ఆహా, అంత పెయిన్ ఫీల్ అవుతున్నావా? నేనైతే ఏం ఫీల్ అవ్వడం లేదే. నీ నొప్పి నీకంటే ఎక్కువ నాకు తెలుస్తుంది ధరణి. నీకు ఓపిక ఎక్కువ. అంత ఇంత ఉన్నా భరిస్తావు. నీకు ఏ చిన్న నొప్పైనా భరించలేను. విలవిలలాడతాను. ఆఖరికి నీ కంట్లో నలుసుపడ్డా నా కళ్ళల్లో నీళ్ళొస్తాయి. నీకు తెలుసు కదా. కాస్త ఎక్కువ అనిపించడం లేదా? నాకైతే ఎంతైనా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే అది నీ మీద నాకున్న ప్రేమ. నువ్వంటే నాకు ప్రాణం. నా గుండెల్లో ఉంటావు, మనసుతో మాట్లాడుతూ ఉంటావు, ఇంకా కళ్ళల్లోకి చూస్తుంటావు, కొత్త కొత్త ఆలోచనలు కలిగిస్తూ ఉంటావు, మాట్లాడుతుంటావు, మనసుకి హాయిని ఇస్తావు. నీ పలకరింపు నాకు ఎంత ప్లెజెంట్నెస్ ఇస్తుందో తెలుసా? చాలా పొగిడేస్తున్నావు, ఇంకా చాలు. సరే, నీకెప్పుడు నార్మల్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. నీకు నార్మల్ అయితేనే నాకు ఫ్యూచర్. ధరణి దగ్గరుంటేనే నాకు సంతోషం, సంతృప్తి. నాకు నార్మల్ అవ్వాలని వెయిట్ చేస్తున్నా అంటున్నావెందుకు? నిన్ను పెళ్లి చేసుకోవాలి కదా. నా గుండెల్లో ఉన్న నేను తీసి పక్కన పెట్టుకోవాలి కదా. చెట్టా పట్టాలేసుకుని నీతో సరదాగా తిరగాలి కదా. ఎన్ని కబుర్లు నీ ఒళ్ళో తలపెట్టుకుని చెప్పుకోవాలి కదా. పెళ్ళైతే ఈ ఫోన్ రాయబారాలు లేకుండా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు. ఆ ఇంకాపు. నీకెప్పుడు మన ఆలోచనలేనా? నీకు నన్ను తలుచుకోవాలనిపించదా? ఎందుకు అనిపించదు? మరి నన్ను అమాయకంగా అడుగుతావు ఏంటి ధరణి? నాకైతే 24/7 ఎవ్రీ సెకండ్ నీ ఆలోచనలే. పనేం చెయ్యవా? పని మీద శ్రద్ధ పెట్టకపోతే నీకే నష్టం. ఓకే ఓకే, సరే, తొందరగా పడుకో. రేపు నువ్వు డ్యూటీకి వెళ్ళాలి కదా. ఓకే ఓకే, నేను పడుకుంటాను, కానీ నాకు నిద్ర పట్టాలి కదా. నువ్వే కళ్ళకి వస్తుంటావు, కబుర్లు చెప్తుంటావు. బాబు, పొగడ్తలు ఆపుతావా? సరే, నేను ఆపేస్తాను, కానీ నువ్వు హాయిగా ప్రశాంతంగా పడుకో. సరే, గుడ్ నైట్. టేక్ రెస్ట్.